రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసుట్లా ఇంకా ఎమ్మెల్యేలు ముందున్నారనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే, కందుకూరు ఎమ్మెల్యే ఈటూరు నాగేశ్వరరావు గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ తమ్ముడు ప్రసాద్ గురించి నేను మాట్లాడుతున్నా. అండ్ ఆ వెంచర్ వేసిన వాళ్ళ గురించి నేను ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి. ఎక్కడో ఏపీలో రాజకీయం చేస్తూ తెలంగాణలో ఇల్లులు కొనుక్కున్న వాళ్ళ మీద నెత్తి మీద చేతి పెట్టి కుచ్చుటోపి పెట్టి జోకర్లను చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ప్రశాంతంగా కూర్చొని అసలు మేము శుద్ధ పూసలం, అక్కడ జరిగిన వెంచర్లో ఏమీ మోసాలు లేవు, అసలు అవన్నీ కూడా తప్పే, నేను ఎక్కడనో చెరువులలోనో చిలకలలో కాదు కట్టింది అని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ ఇక్కడ ప్రజెంట్ ఆ మాటలు మాట్లాడిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఏంది తెలుసుకోవడానికి నేను అమీన్పూర్ మండలికి వచ్చిన. ఏదైతే రెయిన్బో మెడోస్ గురించి మాట్లాడారో ఎమ్మెల్యే గారు, మీరు చేసిన వెంచర్ దగ్గరికి నేను వచ్చాను. సో ఆ వెంచర్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి అంటే, మీరు చేసిన 27 ఎకరాల వెంచర్లో ఏదైతే ప్రైవేట్ ల్యాండ్లోనే నేను కట్టిన 40 విల్లాలు అన్నారు కదా, దానికి ఒక సర్వే కూడా జరిగింది. సో మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, నాకేం తెలియదు అని అంటున్నారు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా మనతోటి మాట్లాడారు. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా అసలు కళ్ళు మూసుకొని ఉన్నారు, మీరు చెవులు కూడా మూసుకొని ఉన్నారేమో. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంది అంటే ఒకసారి చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. సర్వేయర్ తేల్చి చెప్పిండ్రు ఏంటిది తెలుసా, ఇక్కడ మీరు కట్టిన 40 విల్లాలంతా కూడా ప్రభుత్వ ల్యాండ్లో ఉంది. అండ్ ఆ ఇళ్ళకి ఏదైతే విల్లాలకి అపోజిట్లో ఉంది కదా, ఆ ల్యాండ్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళది అని. మరి ఇది ఎట్లా పాసిబుల్ అయ్యింది? సో గతంలో మీరు విల్లాలేసి అండ్ ఇక్కడ వీళ్ళకి నమ్మించి మోసం చేసిండ్రు. ఇక్కడ అంతా కూడా మిడ్ క్లాస్ వాళ్ళని నమ్మించి మోసం చేసారు. అసలు ఆ మోసం చేసేటప్పుడు మీరు ఏం చెప్పారు తెలుసా, ఇదంతా కూడా ప్రైవేట్వి అండ్ మీ ఎదురుగా కనిపిస్తుంది కదా అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు. కానీ తీరా ఒక్కసారి సర్వే బయటికి వచ్చిన తర్వాత షాక్ అయినరు వాళ్ళే. మీరు చెప్పిన మాటలు, మీరు చేసిన వెంచర్లకి కంప్లీట్గా నిండా మునిగిపోయామని తెలిసారు. సో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మీ పైన ఉండే నమ్మకంతో 6 నెలలుగా ఇక్కడ ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ 6 నెలలు తిరిగినా ప్రయోజనం లేదు. చాలా క్లారిటీగా వాళ్ళకి అర్థమైన సీన్ ఏంటంటే వాళ్ళు మోసపోయారు అని, కంప్లీట్గా మోసపోయారు అని. సో ఇప్పటికైనా ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి నేను మోసం చేయలేను, నేను ఎక్కడో కట్టలేను, ప్రభుత్వ ల్యాండ్లో నాకేం అవసరం, ఇట్లాంటి సెంటిమెంటల్ డైలాగులు కాకుండా గ్రౌండ్ రియాలిటీ చూడండి. మీరు కూడా ఆల్రెడీ సర్వే రిపోర్ట్లు మీ ఫోన్లోకి వచ్చాయి, మీ చేతిలో కూడా ఉన్నాయి. సో లేవు అంటే తెలియదంటే ఎవరికి కూడా నమ్మే సిచ్యువేషన్ లేదు. సో రెయిన్బో మెడో ఎఫెక్ట్ రెయిన్బో విజన్ పైన పడకుండా చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఈ 40 కుటుంబాలు కూడా ఒక మిడ్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిందే. ఎందుకంటే చేసింది మోసం మీరు, వాళ్ళు కాదు. ప్రతి నెల ఈఎంఐలు కట్టడంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏందో అనేది వాళ్ళ ఫ్యామిలీస్తో ఒకసారి మాట్లాడితే అర్థమవుతుంది, ఎమ్మెల్యే గారికి అండ్ ఎమ్మెల్యే తమ్ముడు గారికి. ఎంత వరస్ట్ సిచ్యువేషన్స్లో కూడా 6 నెలల్లో వాళ్ళు ఉండే సొంతిల్లు వాళ్ళది కాదు, ఏ క్షణం ఎవరు వచ్చి కూల్చేస్తారో అని భయంగా బతుకుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇంత జరుగుతున్న 6 నెలల నుంచి బిజీగా ఉండే ఎమ్మెల్యే సారికి ఒక్కరోజు కూడా టైం ఉండదు. కాకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి, ఇట్లా సామాన్య ప్రజలను రోడ్డుకి ఈడ్చడానికి మాత్రం చాలా టైం ఉంటుంది. అసలు నిజంగా ఇట్లాంటి ఎక్కడో ఏపీలో రాజకీయాలు చేస్తూ తెలంగాణ భూములను కొనుక్కుంటా ఇట్లా రియల్ ఎస్టేట్ చేసుకుంటా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు కదా, శభాష్ అసలు మీరు. సో ఇంకేం తెలియనట్టు, ఏం మోసం జరగనట్టు మాట్లాడుతున్నారు కదా. సో ఇంకొక 100 ఎకరాల వెంచర్ పరిస్థితి ఏంది అనేది ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ మీకు ముందు ఉంది. సో అందుకనే అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు స్పందించాలి. అండ్ ఇప్పటిదాకా మార్కింగ్ చూసారు కదా, ఆ మార్కింగ్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎటువైపు అయితే మార్కింగ్ ఉందో దాని అపోజిట్ ఉండే ల్యాండ్ కంప్లీట్గా ప్రైవేట్ ల్యాండ్. అండ్ మీరు ఏదైతే విల్లాస్ మీకు తెలిసి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చిర్రో సో అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని. సో ఇన్ని సర్వేలు ఉన్నా కానీ ఈ సర్వే కాదు ఇంకొక సర్వే అంటే, ఇప్పటికే ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే మీరు వెంచర్ వేసినరో అందులో కేవలం 300కు పైగా ఉండే విల్లాస్ని 460కి చేర్చిర్రు. కనుక హెచ్ఎండిఏ దగ్గర కూడా ఆ సంబంధించిన ప్లానింగ్ లేకపోవడం అనేది ఎంతగా మ్యానిపులేట్ అయ్యింది అనేది చాలా క్లియర్ కట్ లైన్ కనిపిస్తుంది. సో ఇవంతా కూడా వాళ్ళ ఇల్లులు నిజమా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలోనే ఒక్కొక్క నిజాలు బయటపడుతూ వస్తున్నాయి. సో ఈ నిజాలన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసినే కాదు, సో దొంగ డాక్యుమెంట్లు మీరు క్రియేట్ చేసిర్రు. అండ్ దాంతోపాటు ప్రభుత్వ ల్యాండ్ని ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళకి అంటగట్టిర్రు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీ ముందు పెడుతున్నారు. సో ఇన్ని డాక్యుమెంట్లు ముందు పెట్టినా అండ్ ఇన్ని సర్వేలు మీ ముందు పెట్టినా ఇంకా అది నమ్మదు, అవి చెల్లవు అనడం ఇంకా దీనికంటే మించి మూర్ఖత్వం అయితే ఏది ఉండదు. సో ఎండ్ ఒకటి కంపన్సేషన్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సో కంపన్సేషన్ ఇవ్వడానికి 6 నెలల నుంచి ఎందుకు మరి ఆ పెద్ద మనిషికి, మోసం చేయని మనిషికి ఎందుకు మనసు రావట్లేదు అనేది ఇక్కడ అందరూ కూడా ఆలోచించాలి. సో కేవలం రెయిన్బో మెడోస్ పైనే ఎఫెక్ట్ పడుతుందా? మళ్ళీ ఇట్లాంటి వెంచర్లు కేవలం ఇది సరిపోదేమో, అక్కడ ఏపీలో ఉండే రాజకీయాలు పక్కన పెట్టి మరి తెలంగాణలో వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఇల్లులు అమ్ముతూ పైసలు మూట కట్టుకుంటున్న వాళ్ళు
సరే మీరు నీతిగా వ్యాపారం చేస్తే దాన్ని ఎవరు కూడా కాదనట్లే. కానీ ఇట్లా మిడ్ క్లాస్ వాళ్ళను మోసం చేస్తూ మీరు చేసే వ్యాపారాల పరిస్థితి కుటుంబాలని రోడ్డుకి తెచ్చే సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నాయి. సో మరి రెయిన్బో మీడోస్‌లో ఉండే బాధితులకి ఏం మాత్రం న్యాయం చేస్తారు ఎమ్మెల్యే గారనేది మనం కూడా చూద్దాం.